ఇక్కడ నుంచో నార్త్ అందుకని మిమ్మల్ని అడుగుతారు. ఎస్ ఒక్క నిమిషం భరత్ గారు. సుప్రీంకోర్టు సార్ రైట్ టు షెల్టర్ గురించి ఏం చెప్పిందంటే, షెల్టర్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎ మియర్ ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ లింబ్. ఇట్ ఈస్ హోమ్ వేర్ హీ హెస్ ఆపర్చునిటీస్ టు గ్రో ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటలెక్చువల్లీ అండ్ స్పిరిచువల్లీ. తర్వాత స్లమ్ డ్వెల్లర్స్ ని తొలగించినప్పుడే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవిక్షన్ ఆఫ్ స్లమ్ డ్వెల్లర్స్ మస్ట్ బి హ్యూమన్ అండ్ రీజనబుల్. స్లమ్ డ్వెల్లర్స్ విషయంలో నేను అడుగుతున్నాను ఒక్కటే సార్, 30 సంవత్సరాల ప్రభుత్వానికి సేవ చేసి రకరకాల ఒడిదుడుకులతో ఉండి ఇవాళ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వలేని మానవత్వం లేని ప్రభుత్వము ఇదా చేసేది? నిన్న ముఖ్యమంత్రి అంటాడు సిగ్గు లేకుండా 1000 మంది ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళకి మినిమం 1 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఎక్కడి నుంచి తేవాలన్నాడు. చెప్పండి ఒక్కసారి ప్లీజ్. 30 సంవత్సరాల సేవను నువ్వు ఏ రకంగా లెక్కబడుతున్నావు, ఏ కోణంలో ఆలోచిస్తున్నావు, ఏంటిది అసలు నీ మానవతా దృక్పథం ఎక్కడిది? నేను అడుగుతున్నాను ప్రతిసారి. రెఫరెండం అన్నాడు కదా, ఇవాళ ఒక పని చేద్దాం, ఆ మూసీ పరివాహిక ప్రాంతాలలో కూడా స్వచ్ఛందంగా ఒక రెఫరెండం పెడదాం. మీరు అసలు ఈ మూసీ సుందరీకరణాన్ని ఇష్టపడుతున్నారా? నిజంగా మీ జీవన విధానాన్ని మీరు సడన్ గా మార్చుకోమన్నారా? ఏమండి, ఒక ఇంట్లో ఒక మనిషి యొక్క గ్రోత్ ఉంటుందండి, ఎంత అటాచ్మెంట్ ఉంటుంది. అసలు షెల్టర్ అనే పదానికి ఎంత గొప్ప విషయాలు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి ప్రబుద్ధుడికి నా డెవలప్మెంట్ ఎకనామిక్స్ తెలియదు, డెవలప్మెంట్ మోడల్ తెలియదు, కాన్సెప్ట్ తెలియదు. ఎక్కడో థేమ్స్ రివర్స్ ను, ఎక్కడో సబర్మతి రివర్ ను పట్టుకొచ్చి హైదరాబాద్ లో పెడతాడండి. అసలు బుద్ధి ఉండాలి, కనీసం కొద్దిగానే ఆలోచించాలి. అభివృద్ధి అనేది ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను బట్టి అభివృద్ధి చెందుతుందండి. ఇప్పుడు మా అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా కడతా అంటే అక్కడ పెద్ద పెద్ద టవర్లు కట్టుకోవచ్చు కాక, కానీ హైదరాబాద్ లాంటి చార్మినార్ కట్టలేడు, హైదరాబాద్ లాంటి మూసీని తీసుకుపోయి అక్కడ పెట్టలేడు. అది కాదండి, ప్లీజ్ ఇట్లా ఒక్కసారి అర్థం చేసుకోవాలండి. విశాలమైన హృదయం ఉండాలండి, పవిత్రమైనటువంటి ఆలోచన ఉండాలి. ఇవాళ పేద ప్రజలు మనని ఎందుకు ఎన్నుకున్నారు? ఏంటిది మనకు వాళ్ళు పట్టం కట్టిన ఆలోచన ఏంది? ఇదేనా? నేను అడుగుతున్నాను కత్తి వెంకటస్వామి గారిని, ఈజ్ అ ప్రొఫెసర్. చెప్పండి సార్, ఆ రిటైర్డ్ వాళ్ళకి ఏం చెప్తారు? రోజు 100 కాల్స్ వస్తున్నాయి, సార్ మీరు మాట్లాడండి, సార్ మీరు మాట్లాడండి, ఏదన్నా ఒకటి చేయండి సార్, మా బతుకులు నాశనం అవుతున్నాయి సార్, మాకు రోగాలు వస్తున్నాయి సార్, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఏమండి, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా, మీరు కూడా ఒక మంచి స్టేటస్ లో ఉన్నారు కదా. నేను ఇంకో కొన్ని ప్రశ్నలు, నా దగ్గర చాలా విషయాలున్నాయి. అసలు ముఖ్యమంత్రి అంటే ఏంది? అండర్ ది కాన్స్టిట్యూషన్ ఒక పెద్ద మనిషి తరహాలో ప్రవర్తించాలి, కుటుంబ పెద్దలాగా ఆలోచించాలి. నీ ప్రయారిటీస్ ఏంటిది? మీ అమ్మాయి ఎదిగిన ఉన్నది, పెళ్లి చేస్తావా? చదువుకునే పోరాడి ఫీజు కడతావా? దీర్ఘ రోగంతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని హాస్పిటల్కి తీసుకెళ్తావా? ఏంటిది? నువ్వు ఏ అంశాలను నీ ఆర్థిక వనరులతో పోల్చి చూసుకొని ఏ రంగానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? ఒక పక్క ఇందిరమ్మ ఇళ్ళు అంటారు, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు కడతామంటారు, భూములు ఇవ్వబడితే, పైసలు ఇవ్వబడితే, ఉన్న ఇళ్ళు కూల కొడతారా? నీ ఇందిరమ్మ ఇళ్ళ ఆలోచన ఏంటిది? సో ఇక్కడ ఈ మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర వీళ్ళ ఇళ్ళు కూల కొట్టడం ఏంది? 20 సంవత్సరాల మనుగడ తర్వాత నువ్వు భూమి పాదాల కింద ఉన్న భూమిని తీసి విసిరేస్తావా? ఈజ్ దిస్ హ్యూమన్? మీరు కనీసం కొద్దిగా ఆలోచించారా? నేను అడుగుతున్నాను, వేర్ ఇస్ రాహుల్ గాంధీ? వై షుడ్ యూ నాట్ కమ్? ఒకసారి వచ్చి మాట్లాడాలి ఆ ప్రాంతం వాళ్ళతో. మీరేం ఆలోచిస్తున్నారు? ఆ ప్రాంతం ప్రజలను అడగాలి కదా మానవతా కోణంలో. ఒక్కసారి అవును మరి 55 ఏళ్ల వయసే ఉంది కదా, నేను అడుగుతున్నాను, నీకు సొంతగా ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అంటారు కదా. ఒక ఇల్లు అనేది ఎంత పెద్ద ఆలోచన అండి, ఎంత కష్టం. పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటారు ఒక మనిషి. నువ్వు కట్టుకున్న ఇల్లును భద్రత. ఇంకోటి ఏంటంటే, మన చట్ట ప్రకారంగా 12 సంవత్సరాల లిమిటేషన్ అండి. ఈవెన్ టు కరెక్ట్ ఎన్ ఎర్రర్ కమిటెడ్ బై ది గవర్నమెంట్ ఆర్ బై ఎనీబడి, యూ కెన్ కరెక్ట్ ఇట్ ఓన్లీ విత్ ఇన్ 12 years. న్యాయం జరగదా? కోర్టుకు వెళ్తే న్యాయం జరగదా? సార్ మీ దయ సార్, కోర్టులలో బ్రహ్మాండమైన అభిషేక్ మను సింఘ్వీలు వస్తారు, పెద్ద పెద్ద న్యాయవాదులు వస్తారు, రకరకాల విషయాలు చెప్తారు. అసలు ఎక్కడండి పేద ప్రజలు గాలిలో కొట్టుకుపోతారండి? ఈ ప్రభుత్వానికి కష్టం వస్తే అభిషేక్ మను సింఘ్వి కోర్టు తీసుకొని వాదిస్తే న్యాయం ఎటువైపు ఉంటే అటు ఉండాలి, కానీ అడ్వకేట్ల న్యాయ వ్యవస్థలో కోర్టులో న్యాయం గురించి సాక్షాత్తు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేసిన ఈ రోజు వరకు నిర్ణయం జరగలే. సరే అది కోర్టు కాదు కానీ స్పీకర్ దగ్గర ఉంది. నేను అనేది ఒక్క నిమిషం, చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. న్యాయం ఎటువైపు ఉంటే అటు ఉండాలి, కానీ ఎక్కువ ఫీజు తీసుకున్న వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటే న్యాయం అంటే
మరి సార్ ఎట్లా అది? ఒక్క విషయం సార్ న్యాయం ఈనాడు పేద ప్రజలకు అందుబాటులో లేదు సార్. మాలాంటి వాళ్ళము న్యాయం అని మొట్లాడితే మమ్మల్ని ఏమంటారు తెలుసా, ఇంటలెక్చువల్ ఫూల్స్ అంటారు. మీకు తెలుసో తెలియదు, పేద ప్రజల తరఫున మాట్లాడితే అడిగితే ఈజ్ ఎ ఇంటలెక్చువల్ ఫుల్, వీడికి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉండి పెట్టుకుని 4 డబ్బులు సంపాదించుకోకుండా వీడెందుకు తేపుకోసారి పేద ప్రజల గురించి మాట్లాడతాను. ఇవాళ మా నియోజకవర్గంలో వివేక్ వల్ల ఆ అన్యాయానికి గురవుతున్న పేద ప్రజల తరఫున నేను కేసు ఆర్గ్యూ చేసినప్పుడు నేను జడ్జికి చెప్పినాను, సార్ మా నెత్తి మీద మేమే దరిద్రాన్ని కొనుక్కున్నాము, ఎక్కడి వాడినో డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని మా నియోజకవర్గానికి వచ్చి గెలిచి మా ప్రజలనే సర్వనాశనం చేస్తున్నాడు. ఇది సార్ అంటే మీరు చేసిన తప్పుకు మీరే శిక్ష అనుభవించాలని జడ్జి గారు. ఇది పరిస్థితి సార్. ఇంత బాధాకరమైన విషయం. చాలా విషయాలే సార్. నిన్న కాక మొన్న కరోనా వచ్చింది, జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది. ఎంత ఆర్థికంగా దెబ్బతిన్నారు పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, ఎంతమంది తమ పెద్దలను కోల్పోయినారు, ఆప్తీయులను కోల్పోయినారు. ఇప్పుడిప్పుడే ఆ కరోనా బాధల నుంచి బయటపడి కొంత ఏదో రకంగా సర్దుకుంటున్నారు. ఇవాళ అమెరికాలో తర్వాత ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి వ్యవస్థల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు సార్ యువకులు. ఇవాళ ఎంతమంది నిరుద్యోగులు అవుతున్నారు, నిరాశ్రయులు అవుతున్నారు. పాపం వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు లోన్స్ తీసుకొని అన్ని రకాలు చేసినాడు. ఇప్పుడు దాదాపు లక్షల మంది భారతదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరి గురించి రీహాబిలిటేషన్ ఆలోచిద్దామా, లేకపోతే ఇతరత్రం ఆలోచిద్దామా? నేను అడుగుతున్నాను. ఐ వాంట్ రాహుల్ గాంధీ టు కమ్ టు దట్ ఏరియా, విజిట్ ది పీపుల్, టాక్ టు పీపుల్. మూసి కంపు వద్దా అట్లే ఉండనా కంపు సార్ అక్కడికి వచ్చి మూసి కంపును తొలగించమనండి సార్. పేద ప్రజల ఇళ్ళు ఎందుకు గులగొడతాడు? నేను అడుగుతున్నాను సార్. ఢిల్లీ లోపల ఎలక్షన్స్ జరిగితే వెజిటబుల్ మార్కెట్ కి పోతాడు, వెజిటబుల్స్ జరుగుతాడు, లేకపోతే రైల్వే స్టేషన్ కి పోతాడు, పోర్టర్ అవుతాడు. రమ్మనండి ఒక్కసారి. ఎలక్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు స్టేట్ కి వస్తారు, అధికారంలో ఉంటే ఎందుకు వస్తారు? వచ్చే రేవంత్ రెడ్డితో మాట్లాడే వ్యవహారం సెటిల్ చేసుకునే వెళ్ళిపోయి అంతే తప్ప ఒక్క నాడన్నా కనీసం ఇట్లా చెప్పారా? మేము వస్తే రేపు మూసి రివర్ ఫ్రంట్ తెస్తాం, అది చేస్తాం. ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉందా? 2500 కోసం అల్లల్లాడుతున్నారు మహిళలు. 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఫ్రీ బీసీ చాలు సార్. ఇంకా మళ్ళీ మీరు అదిగా సార్, మందుల కోసం అని సకల కష్టాలు పడుతున్నారు సార్ పేద ప్రజలు, పెద్దవాళ్ళు, చాలు ఇచ్చిన దానికి ఇంకా రాష్ట్రాన్ని అది చేస్తారా? అరచేతిలో స్వర్గం ఎందుకు చూపెట్టినావు? నేను అనేది ఒక్క నిమిషం మాట్లాడేయాలి భరత్ గారు. ఎందుకు ఇప్పుడు మీరెందుకు అరచేతిలో స్వర్గం చూపెట్టినారు? 15,000 రైతు బంధు ఇస్తానని ఎందుకన్నారు? కేసీఆర్ బుద్ధి లేదు. 2 సార్లే ఇచ్చినాడు రైతు బంధు, 3వ సారి 3 పంటలు చెప్తే 3 పంటలు ఇవ్వాలన్నాడు. ఇవాళ ఏది రైతు బంధు? రైతు బంధు నేను ఇచ్చేసినా అది రైతులకు చేరిందో లేదో నాకు తెలియదు. అధికారులు మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాదు అని ఒక ముఖ్యమంత్రి అంత అజ్ఞానాన్ని ప్రదర్శిస్తే ఎట్టసారి రాష్ట్రాన్ని ఎవడెత్తుకుంటాడు? నేను అడుగుతున్నాను కత్తి వెంకటస్వామి గారిని. మీరు ఐ రెస్పెక్ట్ యు ఎ లాట్. ఒక్కసారన్నా మానవతా తీసుకురండి కాంగ్రెస్ పార్టీకి. డోంట్ మేక్ కాంగ్రెస్ పార్టీ ఎంప్టీ షెల్. రవికుమార్ గారు, లెట్ దేర్ బి హర్ట్ టు ది రవికుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ